అసలు గణేష్ చతుర్థిని ఎందుకు 11 రోజులు జరుపుకుంటాం? ఎందుకు 11వ రోజే వినాయకుడిని నిమజ్జనం? మనందరికీ తెలుసు, వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్తుంటే వినాయకుడు మహాభారతాన్ని రాశాడని. అయితే గణేశుడు మహాభారతాన్ని రాసే ముందు వేదవ్యాసుడికి ఒక షరతుని విధిస్తాడు. అది ఏంటి అంటే, ఒకవేళ వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్తూ మధ్యలో ఆపేస్తే అక్కడి నుంచి మహాభారతాన్ని రాయడం ఆపేస్తాను, మళ్ళీ రాయను అని గణేశుడు అంటాడు. అప్పుడు వేదవ్యాసుడు 10 రోజుల పాటు ఎక్కడ ఆగకుండా మహాభారతాన్ని చెప్తూనే ఉంటాడు. వినాయకుడు ఎంతో వేగంగా రాస్తూనే ఉంటాడు. అలా 10 రోజుల పాటు ఎక్కడ ఆగకుండా రాస్తూ ఉండడంతో వినాయకుడి శరీరం సూర్యుడి వేడికి ఎర్రగా మారిపోతుంది. అది గమనించిన వేదవ్యాసుడు 11వ రోజు గణేశుడిని ఒక చెరువు దగ్గరికి తీసుకువెళ్లి గణేశుడిని చెరువులో ముంచి బయటకి తీస్తాడు. అప్పుడు గణేశుడి శరీరం నార్మల్ గా అయిపోతుంది. అందుకే మనం గణేశుడిని 10 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజించి 11వ రోజు చెరువులో నిమజ్జనం చేస్తాం. అయితే వినాయకుడిని ఇష్టపడే వాళ్ళు కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.